హాస్టల్ ఒక పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపుతున్నారంటే ఫుడ్ పరంగా ఎక్కడ కష్టపడుతున్నారో పిల్లలు అనేది ఒక చిన్న ఆలోచన అయితే ఉంటుంది. ఇక్కడ హాస్టల్కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి మీరు? క్యాండర్లో ఏది తీసుకున్నా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీసే. ఓకే. కంఫర్ట్ జోను ఇస్తాం పిల్లలకి, అట్ ద సేమ్ టైం లైఫ్ స్కిల్స్ నేర్పిస్తాం. హాస్టల్ పిల్లలకి ఈదర్ రూమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు. క్యాండర్లో ఎప్పుడు అంటారు నథింగ్ బట్ ది బెస్ట్ అని. ఏదైనా బెస్ట్ మాత్రమే మా పిల్లలకి. ఫుడ్ అయినా ఏదైనా. మేబీ చాలా స్కూల్స్లో ఫుడ్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా ఒక కిచెన్ టీమ్ కానీ డిసైడ్ చేస్తారు. బట్ క్యాండర్లో మేము ఆప్షన్ పిల్లలకే ఇస్తాం. ఇయర్ ఎండింగ్లో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ప్రతి స్మాల్ థింగ్స్ లైక్ కర్రీ బాగోలేదు, లేకపోతే ఈ సైడ్ డిష్ బాగోలేదు, స్వీట్ ఇది కాకుండా ఇంకొకటి ఉంటే బాగుంటుందో, ఆ ఒపీనియన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, మేము అది కన్సిడర్ చేస్తాము. అండ్ టైమ్ టు టైమ్ మా మెన్యూ అప్డేట్ అవుతూనే ఉంటుంది. Is very well maintained. It has good seating arrangement, ventilation and waste disposal. It gives us a lot of hygienic food which is also very nutritious and tasty. It ensures that we are healthy. Its timing is usually between 12:40 and 1:10. This is enough time for us to eat. The timings also encourage discipline and fast eating. The food usually consists, there's plain rice, there will be a special rice, there will be a few curries and a vegetable. This ensures that we get proper amount of all nutrients. సూపర్ మ్యామ్. అండ్ ప్రతి ఒక్క యూనివర్సిటీ కానీ అది పక్కన పెడితే స్కూల్స్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ ఇప్పుడు మీరు అన్నారు కదా చెప్పారు. కొంతమంది ఏంటంటే లేడీస్కి సంబంధించి కూడా హాస్టల్ అంటే కొంచెం భయపడతారు పేరెంట్స్. వాళ్ళకి మీరు ఎలా చెప్తారు అంటే ఎలా గైడెన్స్ ఇస్తారు? సేఫ్టీ అస్సలు నో కాంప్రమైజ్ అండి, జస్ట్ నో కాంప్రమైజ్. బులింగ్ కానీ వేరే ఏదైనా కానీ ఇక్కడ జీరో టాలరెన్స్. అస్సలు అలాంటివి క్యాంపస్లో ఉండవు. ఉన్నా దానికి తగిన చర్యలు తీసుకుంటాం. ఆల్ ద టైమ్ మాది పేరెంటల్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా అప్డేట్ ఇస్తాం. ఇట్ ఈస్ నాట్ దట్ పేరెంట్స్ వచ్చి వాళ్ళే మందలించాలి అని కాకుండా మా దగ్గర ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం పేరెంట్కి అప్డేట్ వెళ్తుంది. అమ్మాయిల సేఫ్టీ విషయం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లల సేఫ్టీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ లేదు. సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది? కంప్లీట్ సేఫ్ ఎన్వైరన్మెంట్. దో కొంచెం తిరుపతి నుంచి అవుట్స్కర్ట్స్లో ఉండడం కూడా ఈకో ఫ్రెండ్లీగా ఉండడం కోసం ఇంత దూరంలో పెట్టిన కంప్లీట్ సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఉంటారు మా పిల్లలు. ప్రతి ఒక్క స్కూల్లో ఆర్ యూనివర్సిటీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు. ఇక్కడ ఇలా ఉంటుంది, అక్కడ ఇలా ఉంటుందని. క్యాండర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? క్యాండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఐ సెడ్ ఆల్రెడీ, నథింగ్ బట్ ద బెస్ట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు చూడొచ్చు. మేము పేరెంట్స్కి కూడా చెప్తాం, ఏ టైంలో అయినా మీరు మాకు ఇన్ఫార్మ్ చేయక్కర్లేదు. జస్ట్ లైక్ దట్ యూ కెన్ వాక్ ఇన్ అండ్ మా ఫుడ్ మా డైనింగ్ హాల్లోకి వెళ్ళి భోజనం చేయొచ్చు. జస్ట్ లైక్ దట్ యూ కెన్ వాక్ ఇన్ అండ్ యూ కెన్ గో యూజ్ అవర్ వాష్రూమ్స్. అంత ఓపెన్గా మేము పేరెంట్స్కి చెప్తాం, ఎనీ టైమ్ యూ కెన్ వాక్ ఇన్. బికాజ్ ఎవరైనా చూస్తారు కాబట్టి చేయాలి అనేది ఉండదు క్యాండర్లో. ఆల్ ద టైమ్ మన డ్యూటీ ద బెస్ట్గా ఉండాలి. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి చెక్ చేయడానికి, స్కూల్ బస్సులో ఏమేమి జరుగుతున్నాయో. అటెండర్స్ కూడా చాలా బాగున్నారు, అందరు టైంకి వస్తారు, సేఫ్గా ఉంటారు అని. ఇంకా డ్రైవర్స్ కూడా చాలా బాగున్నారు. ఎలా చెప్పాలి ఇది, దిస్ డ్రైవర్స్ ఆర్ very experienced, so they will get us from our boarding point to the school safely and it's also a very smooth ride. The timings are okay. It's from the bus will normally pick us up from 7:30 and we will reach school by 8 o'clock. And for dispersal, the buses will reach here at 4 o'clock and we will go home roughly at 5. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే కనుక జనరేషన్స్కి చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు చూడండి మెటా కానీ ఏఐ కానీ, సో ఒక పర్సన్ అవైలబుల్ లేకపోతే కూడా ఆ పర్సన్ వాయిస్లో సో ఇక్కడ మనకి ఏఐలో వచ్చేస్తున్నాయి. అంత అప్డేటెడ్ అయింది. సో దానికి ఓవర్కమ్గా స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు?
మామూలు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది పిల్లలకి ప్రైమరీ నుంచి ఇస్తున్నాం మేము. అట్ ద సేమ్ టైం చాలా డిఫరెంట్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాము, సెషన్స్ కండక్ట్ చేస్తాము పిల్లలకి టు కీప్ దెమ్ అవేర్. ఎలాంటి స్కామ్స్ కానీ లేకపోతే ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి అనేవి ఈ హయ్యర్ క్లాస్ పిల్లలకి కంటిన్యూస్ అదొక స్పెసిఫికలీ ఒక సెషన్ అని కాకపోయినా క్లాసెస్లో కూడా ఎప్పుడు మా టీచర్స్ ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు, పిల్లలకి చెప్తూనే ఉంటారు అండ్ మానిటర్ కూడా చేస్తూనే ఉంటాం. టైం టు టైం ఈ అప్డేట్స్ పేరెంట్స్కి కూడా వెళ్తూనే ఉంటుంది. బికాజ్ ఇన్స్టాగ్రామ్ చాలా వైడ్గా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు పిల్లలు అట్ ఆల్ ఏజ్ లెవెల్స్. సో అది వాళ్ళకి చాలా క్రేజీగా అనిపిస్తుంది, చాలా బాగుంది ఇది అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకి తెలియకుండానే దానిలో ట్రాప్ అవ్వకూడదు అని టైమ్లీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ హాస్టల్ పిల్లలకి కూడా హయ్యర్ క్లాస్ పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. మా ల్యాబ్లో వాళ్ళు సిస్టమ్ యూజ్ చేయొచ్చు, ఇంటర్నెట్ యూజ్ చేసి రీసెర్చ్ చేసుకోవచ్చు, వాళ్ళ సెల్ఫ్ స్టడీస్ చేయొచ్చు. అండ్ ఆల్ ద టైమ్ వాళ్ళ కోసం ఒక టీచర్ ఉంటారు, మానిటర్ చేస్తారు. అండర్ టీచర్స్ మానిటరింగ్ ఓన్లీ ఆల్ దిస్ హ్యాపెన్స్. సో స్కాలర్షిప్స్ గురించి మాట్లాడాలి అంటే పర్సంటేజ్ అడగట్లేదు మ్యామ్, అంటే స్కాలర్షిప్ స్టాండర్డ్లో ఒక స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్లీ. మా 11th స్టాండర్డ్ స్టూడెంట్స్కి కంప్లీట్లీ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మా మేనేజ్మెంట్ ఎప్పుడు బాగా చదివే పిల్లలకి సపోర్ట్లోనే ఉంటారు. అండ్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్. Hostel facilities are so good, hygienic, and beds are so neat. You can look at Beds are so neat, and the washrooms are so clean every time. The wardens, and we won't feel that we are away from the house. We will feel that we are staying in the home only. Oh, it is so nice to be a hostler for me. సో క్యాండర్ అంటే ఇప్పుడు సేమ్ చాలా వరకు నోటెడ్ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా. తిరుపతి అంటే ఆల్మోస్ట్ ఇదే పేరు వస్తుంది. సో అచీవ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. వచ్చి చూస్తే మాకు అర్థమైంది. బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తారు మీ క్యాండర్కి కానీ మీకు కానీ? బెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ ఆర్ స్టేక్ హోల్డర్ సాటిస్ఫాక్షన్ అంటాం. అటు మా మేనేజ్మెంట్ కానీ, మా టీచర్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా స్టూడెంట్స్ కానీ అన్ని విధాలా అందరినీ అన్ని విధాలా అన్ని టైమ్స్లోనూ సాటిస్ఫై చేయలేము, కానీ అటువంటి ఒక సాటిస్ఫాక్షన్ క్యాండర్లో దొరుకుతుంది. ఓకే. అట్ ఆల్ టైమ్స్ ఒక ప్రాబ్లం అంటే ఎనీ టైమ్ విదిన్ 24 hours రిజాల్వ్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అకాడమికల్లీ లాస్ట్ ఇయర్ మా 10th స్టాండర్డ్ ఫస్ట్ బ్యాచ్ పాస్ అవుట్ అయ్యారు. ఓకే. సో నా ఫస్ట్ బ్యాచ్ 100% రిజల్ట్. అండ్ లీస్ట్ మార్క్ అంటే మనం ఎక్కువ కొంచెం పేరెంట్స్లో మార్క్స్ గురించి పర్సంటేజెస్ గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది కాబట్టి లాస్ట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అదే మాకు 70%. అందరు పిల్లలు 70% పైనే మార్క్స్ తెచ్చుకున్నారు. అండ్ టాపర్ 96% వచ్చారు. పిల్లలు ఎవరైనా అంత మెరిట్లో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకి మేనేజ్మెంట్ వాళ్ళు అడగక ముందే ముందుకొచ్చి మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు. సో ఇది ఒక అచీవ్మెంట్ అనొచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ మా పిల్లలు చాలా ఒలింపియాడ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, జీకే కానీ, ఇంగ్లీష్ కానీ చాలా ఒలింపియాడ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ లెవెల్ని వెళ్ళారు, ఎగ్జామ్స్ రాశారు, క్వాలిఫై అయ్యారు. నైస్ మ్యామ్. కొన్ని ఆర్గనైజేషన్స్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అలాంటి కాంపిటీషన్స్ అండ్ ఒలింపియాడ్స్ కండక్ట్ చేసిన దానిలో నేషనల్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు నాకు మా స్టూడెంట్స్. ఓకే. నైస్ టు హియర్ దట్ వర్డ్ మ్యామ్. అండ్ బెస్ట్ ఇప్పుడు పేరెంట్స్కి ఏం చెప్తారు మ్యామ్? అంటే స్టూడెంట్స్కి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టు ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉంటారు స్కూల్ గురించి. క్యాండర్లో తెలుసుకోవాలి అంటే పేరెంట్స్కి సంబంధించి ఏం చెప్తారు మ్యామ్? క్యాండర్ నేషనల్ పబ్లిక్ స్కూల్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. యూ హ్యావ్ టు ట్రస్ట్ అస్ అండ్ యూ కెన్ హ్యాండ్ ఓవర్ యువర్ చిల్డ్రన్ టు అస్. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే క్యాండర్ గురించి అలాగే ఇక్కడున్న ఫెసిలిటీస్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.